హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ప్రస్తుతం మనం వీడియోలో ఇంద్రమ్మ ఇల్లు గురించి అయితే కొత్త అప్డేట్ అయితే రావడం జరిగింది. సో అప్డేట్ ఏంటి అనేది నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో రీసెంట్గా నేను పోస్ట్ చేసిన 2 వీడియోస్కి అయితే చాలామంది మాకు ఓటీపీస్ వస్తున్నాయి ఇంద్రమ్మ ఇల్లు గురించి అయితే అని చాలామంది అయితే కామెంట్ అయితే చేయడం జరిగింది. సో ఈ ఓటీపీలు ఎందుకు వస్తున్నాయి అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. అయితే ఈ ఓటీపీ చూసి చాలామంది ఏమనుకుంటున్నారు అంటే మేము ఇంద్రమ్మ ఇల్లు గురించి సెలెక్ట్ అయిపోయామేమో, మా పేరు వచ్చిందేమో అనుకుంటున్నారు. సో అలా ఏం కాదు, ఇది టోటల్లీ ఫేక్ అండి. ఎందుకంటే నేను ఈజీగా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. మీరు ఏం చేయండి అంటే గూగుల్ క్రోమ్లో వెళ్ళి ఇంద్రమ్మ ఇల్లు స్టేటస్ అని టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత మీకు మీ నంబర్ తోటి లాగిన్ అయితే అయిపోండి. నంబర్ ఉంటే నంబర్, లేదా ఆధార్ కార్డ్ నంబర్ ఉంటే ఆధార్ కార్డ్ నంబర్తో లాగిన్ అయితే అయిపోండి. అయితే మీ అప్లికేషన్ అనేది చూపిస్తుంది పైన. అప్లికేషన్ చూపించినప్పుడు కింద ఇక్కడ మొత్తం కింద వచ్చేసిన తర్వాత కింద క్లిక్ హియర్ టు రైజ్ గ్రీవియన్స్ అని కనిపిస్తుంది కదా. సో దీనిపైన ఇక్కడ క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఓటీపీ అనేది రావడం అనేది జరుగుతుంది. సో ఈ ఓటీపీ చూడండి, నేను క్లిక్ చేసి చూపిస్తాను. చూడండి, ఇగో మీ లాస్ట్ 4 డిజిట్స్, మీ మొబైల్ నెంబర్ ఏముందో మీ లాస్ట్ 4 డిజిట్స్ నెంబర్ ఇక్కడ చూపించడం అనేది జరుగుతుంది. సో చూడండి, సో ఈ ఓటీపీ మీరు వచ్చిన తర్వాత ఆ ఓటీపీ ఇక్కడ ఫిల్ చేసిన తర్వాత కింద సెర్చ్ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక పోర్టల్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఈ పోర్టల్ దేనికి సంబంధించింది అంటే, ఒకవేళ అప్పుడు ఇంద్రమ్మ ఇల్లు గురించి అయితే ఎవరైతే అప్లై చేసుకున్నారో, ఒకవేళ L1 పడిన వాళ్ళకు L2లో వేశారు, L2 వలన వాళ్ళకి L3లో పడ్డారు కదా. సో అప్పట్లో గవర్నమెంట్ అయితే ఎవరైతే సర్వే చేశారో సో అలాంటి వాళ్ళు వేరే లిస్ట్లో అయితే పడడం జరిగింది. సో అలాంటి వాళ్ళు కంప్లైంట్ పెట్టడానికే ఈ ఆప్షన్ అనేది మనకి గవర్నమెంట్ అనేది 2 years బ్యాకే ఇచ్చింది. అయితే ఇప్పుడు చాలామంది ఏమనుకుంటున్నారంటే ఇది గవర్నమెంట్ తరఫు నుంచి వచ్చింది, మేము సెలెక్ట్ అయ్యామేమో అని చాలామంది అయితే కన్ఫ్యూజ్ అయితే అవుతున్నారు. సో కన్ఫ్యూజ్ అయితే కాకండి. ఎందుకంటే మీ చుట్టుపక్కన వాళ్ళు లేదా మీ తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మీ నంబర్ అయితే ఎవరి దగ్గర ఉందో వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే, మీకు ఒకవేళ పేమెంట్ పడిందా లేదా మీరు ఏ లిస్ట్లో ఉన్నారు ఇంద్రమ్మ ఇల్లులో అని చాలామంది ఏం చేస్తున్నారంటే మీ నంబర్ తీసుకొని అక్కడ సెర్చ్ చేసి మీ స్టేటస్ అనేది చూడడం అని జరుగుతుంది. సో అప్పుడు చూసినప్పుడు ఏం చేస్తున్నారు, కింద ఆ క్లిక్ హియర్ అని చూపిస్తుంది కదా ఆప్షన్, దానిపైన క్లిక్ చేయడం అని జరుగుతుంది. సో అక్కడ క్లిక్ చేసిన తర్వాత ఆ ఓటీపీ అనేది మీకు రావడం అని జరుగుతుంది. సో మీరు ఏమనుకుంటున్నారు అంటే ఆ ఓటీపీ అనేది గవర్నమెంట్ తరఫు నుంచి వస్తుందేమో అని కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో అట్లా కాదండి. సో ఎవరైతే మీ తెలిసిన వాళ్ళైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనేది మీ స్టేటస్ అనేది చెక్ చేయడం అని జరుగుతుంది. సో దానివల్ల అయితే ఈ ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. సపోజ్ నేను ఎవరిదైనా నంబర్ తీసుకొని ఇక్కడ సెర్చ్ చేశాను అనుకో, వాళ్ళకు ఓటీపీ వెళ్ళడం అనేది జరుగుతుంది. సో అట్లా చాలామంది అయితే కన్ఫ్యూజ్ అయితే అవుతున్నారు. సో అలా కాకండి, గవర్నమెంట్ అనేది మనకు ఎలాంటి ఓటీపీ పంపించడం లేదు. ఒకవేళ మీకు ఓటీపీ లేదా పేమెంట్ ఇష్యూ అయ్యిందని, ఓన్లీ పేమెంట్ ఇష్యూ ఇంత అయ్యింది గవర్నమెంట్ తరఫు నుంచి అనేది మనకి మెసేజ్ రావడం జరుగుతుంది ఫోన్లో. అది వీట L1 కేటగిరీ వాళ్ళకి మాత్రమే బ్యాంక్ తరఫు నుంచి అయితే రావడం జరుగుతుంది. సో L2 కేటగిరీకి వాళ్ళకి ఎలాంటి ఓటీపీ అనేది రావడం లేదు. అండ్ దాంతోపాటు ఇంకొక విషయం ఏంటి అంటే, ఎవరి దగ్గర అయితే 4-wheeler వెహికల్ ఉన్నదో సో గవర్నమెంట్ అనేది వాళ్ళకైతే ఈ ఇంద్రమ్మ ఇల్లు అనేది క్యాన్సిల్ చేయడం అనేది జరుగుతుందండి. సో చాలామందికి అయితే ఈ పేమెంట్ అనేది గిట్ట చాలామందికి ఆపేయడం అని జరిగింది. ఎందుకంటే 4-wheeler వెహికల్ కారు, ఇంకా మనకి వచ్చేసి ఈ ట్రాక్టర్ అని ఉంటుంది కదా, ట్రాక్టర్, ఇంకా మనకి 4-wheelers వెహికల్స్ ఏవేవి ఉన్నాయో అలాంటి వాళ్ళు ఎంతమంది అప్లై చేశారో వాళ్ళందరికీ క్యాన్సిల్ చేస్తారని అయితే మనకి రీసెంట్గా మనకి న్యూస్ పేపర్లు అయితే రావడం జరిగింది. ఒకవేళ మీరు చాలా పెద్దవాళ్ళు ఉండి ఒకవేళ మీరు లోన్లో లేదా ఈఎంఐలో కారు కొంటే మీరు ఏం చేయండి అంటే వేరే వాళ్ళ పైన ట్రాన్స్ఫర్ చేసేయండి. సో ఇల్లు వచ్చిన తర్వాత మళ్ళీ చేసుకోండి. ఎందుకంటే మనకి గవర్నమెంట్ అనేది ఎవరైతే పేరు పైన ఈ బండిలు అయితే ఉంటాయో సో వాళ్ళకైతే క్యాన్సిల్ చేయడం అని జరుగుతుంది ప్రజెంట్గా అయితే ఇప్పుడు. అండ్ దాంతోపాటు ఇంకొక విషయం ఏంటి అంటే, మనకి కేసీఆర్ ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ ఇల్లులు అయితే ఉన్నాయి కదా. సో దాంట్లో చాలామంది అయితే ఉండలేరు అంట. సో అలాంటి వాళ్ళ గిట్ట మనకి క్యాన్సిల్ చేయడం అనేది జరుగుతుందంట. సో ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి గుర్తించి ఈ ఇల్లులు అయితే వంచుతారని అయితే వీళ్ళైతే చెప్తున్నారు. సో ఎలాంటి వాళ్ళకి క్యాన్సిల్ చేస్తారంటే, సో ఇల్లు వచ్చిన తర్వాత గిట్ట వాళ్ళు అక్కడ పోకుండా ఇక్కడనే ఉంటున్నారంట హైదరాబాద్లో. సో అలాంటి వాళ్ళకి గుర్తించి ఈ ఇల్లు అనేది క్యాన్సిల్ చేసి వేరే వాళ్ళకి అయితే ఇస్తారంట. అంతే ఫ్రెండ్స్, ఇంకా అప్డేట్స్ కావాలంటే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. వీడియో బాగుంటే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.